రాజేష్ నవ్వు, మంచి యాక్టివ్గా ఉంటాడు రాజేష్. ఏం డల్గా ఉన్నావు రాజేష్? ఉదయం టిఫిన్ చేయలేదా? చేసావా? ఎంత తిన్నావు? కొంచెమేనా? రాజేష్ పాపం కాలు నొప్పి. సరే టాబ్లెట్ ఇస్తాలి సరేనా? పడ్డావు కదా, కొంచెం ఉంటుంది నొప్పి సరేనా? తను అన్మ్యారీడ్ అండి, తనకు కూడా ఎవరు లేరు. సో మా దగ్గరికి ఒక 8-9 months అయింది వచ్చి. సో బాగానే ఉన్నాడు, అంతకుముందు మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు. హే రాజేష్ ఎవరు? భవానీ. గుర్తుపెట్టావు బాగానే. గుడిలో పంతులు గారండి. సో అంటే నేను గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పరిచయం అయ్యారు. అంటే మాది ఇక్కడ వృద్ధాశ్రమం, అంటే అప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా మాకు పరిచయము. 2011 or 12 అనుకుంటా. వస్తుంటారు, ఎప్పుడు రెగ్యులర్గా వచ్చి వెళ్తుంటారు. అట్లాగే భక్తులు ప్రసాదాలు అవి తెచ్చి ఇస్తుంటారు మా వాళ్ళందరికీ. చాలా సంతోషం గురువు గారు. అట్లాగే మీరు కూడా మాట్లాడండి, సందేశాన్ని ఇవ్వండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన ఆల్విన్ కాలనీలో ఉన్నటువంటి సాయినగర్ రాజేశ్వరి వృద్ధులాశ్రమం. ఇక్కడ మేడం గారు మాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఇక్కడ చాలామంది అనాథలు, ఇక్కడికి ఎంతోమందికి సేవలు అందిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా దూరం నుంచి వచ్చి, వాళ్ళకు ఎవరు లేకపోయినా కానీ అందరికి నేను ఉన్నానంటూ మేడం గారు అందరికి భరోసా ఇచ్చి ఒక కూతురులాగా అందరిని దగ్గర తీసుకొని అందరికి సేవలు అందిస్తుంది. చాలా చాలా సంతోషం. మాకు కూడా మేము రోజు వస్తున్నాం, చాలామంది మాకు పరిచయం అయ్యారు. అందరితో మేము కూడా కలిసిమెలిసి ఉంటాం. మమ్మల్ని కూడా చాలామంది పలకరిస్తుంటారు. అలా కొడుకులాగా నన్ను కూడా చూసుకుంటారు చాలామంది. చాలా రోజుల నుంచి వస్తున్నాము. చాలామంది చాలా రోజుల నుంచి అంటే ఇంచుమించు నేను ఒక 12 సంవత్సరాలు మేడం గారు పరిచయం అయ్యి వారితో మాకు ఇలా పరిచయం ఏర్పడి అందరితోటి కలిసిమెలిసి ఉంటే ఈ వృద్ధాశ్రమంలో చాలామంది అనాథలను తీసుకొచ్చి ఇక్కడ కూడా రోడ్డు మీద ఎవరు తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి మేడం గారు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ జదిరిగుట్ట పిఎస్ నుంచి కూడా చాలామందిని తీసుకొస్తారు. ఇక్కడ వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారు. మేడం గారు వారికి కూడా అన్ని సేవలు అందిస్తుంది. చాలా రోజుల నుంచి చాలా బాగుంది. అలాగే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.